నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు, వీళ్ళంతా కూడా రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి వారికి కూడా గ్రహాలు పెద్దగా యోగించే అవకాశం లేదు. ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తాడు. శుక్రుడు అంటే విందులు వినోదాల్లో పాల్గొనడం, కొద్దిగా హ్యాపీ లైఫ్ ఉన్నట్లుగా ఉండడం తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు. వ్యయంలో గురుడు, నవమంలో శని, శుక్రుడు కూడా నవమంలోనే, అష్టమంలో రాహు. ఈ విధంగా మనం ఏదైనా కొంత చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మనం చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాహు కూడా నవమ స్థాన రాహు, అంటే మరి కుంభంలో ఉంటే మిథునానికి నవమ రాహు అవుతారు. పెద్దగా యోగదాయకం కాదు. అయితే ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం ద్వారా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురు శుక్రవారాలు యోగదాయకంగా ఉంటుంది. మానసికమైన ప్రశాంత వాతావరణంలో ముందుకు నడుస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిళ్లుంటాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ పర్వాలేదు. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా గృహోపకరణాల వారికి తప్ప మిగిలిన వారికి పెద్దగా అవకాశం లేదు. గృహోపకరణాలు, అలంకారాలు అంటే మరి గృహ సంబంధమైనటువంటి వస్తువులు, అటువంటి బిజినెస్ చేసే వారికి మాత్రం అనుకూలంగా ఉన్నది. మిగిలిన వారికి మాత్రం సామాన్యంగా కనపడుతోంది. అయితే ఈ రాశి వారు గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి రెమెడీ పరిష్కార మార్గం చేయాలి అంటే, వీరి గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహం గురుడు, ప్రధానమైన గ్రహం శని యోగదాయకంగా లేవు. అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా శివారాధన చేయడం మొట్టమొదటిది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించడం, శివారాధన చేయడం, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం, అవకాశం వచ్చినప్పుడల్లా శివక్షేత్రాలని దర్శించడం, నవగ్రహారాధన, నవగ్రహాల దగ్గరికి ప్రదర్శనలు చేయడం, నవగ్రహ స్తోత్రాలని రోజు పఠించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు.